హలో గైస్, వెల్కమ్ టు ద మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ నెంబర్ 9. మరి రేపు ఈవినింగ్ జరగబోతుంది ఈ మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియంలో. మరి ఎవరు ఈ మ్యాచ్ గెలుస్తారు? అందరు దృష్టి అంతా వైభవ్ సూర్యవంశీ మీదే. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఇదే గుజరాత్ టైటన్స్ మీద వైభవ్ సూర్యవంశీ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు ఐపీఎల్ హిస్టరీలో. మరి ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారో మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, ఈ రెండు టీముల మధ్య హెడ్ టు హెడ్ చూసుకున్నట్టయితే ఈ మొత్తం 8 మ్యాచ్లు జరిగిన ఐపీఎల్ హిస్టరీలో దాంట్లో గుజరాత్ టైటన్స్ 6 మ్యాచ్లు గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ కేవలం 2 మ్యాచ్లు గెలిచింది. మరి గుజరాత్ టైటన్స్కి అహ్మదాబాద్ స్టేడియంలో టెరిఫిక్ రికార్డ్ అయితే ఉంది. ఇదే రెండు టీముల మధ్య 2022లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ గెలిచింది, రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. మరి రెండు టీంలు చాలా స్ట్రాంగ్ టీం. ముందుగా అహ్మదాబాద్ స్టేడియం ఒక పిచ్ రిపోర్ట్ అయితే చూసుకున్నట్టయితే పిచ్ అనేది ఫుల్ బ్యాటింగ్ ప్యారడైజ్ పిచ్, ఫుల్ ఫ్లాట్ ట్రాక్, చక్కగా బ్యాటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. చక్కగా బాల్ అనేది బ్యాట్ మీదకి వస్తుంది, షార్ట్ బౌన్స్ ఉంటుంది. మరి ముందుగా ఇనిషియల్గా స్వింగ్ అనేది లభిస్తుంది, ఆ తర్వాత బ్యాటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే డెత్ బౌలింగ్లో వచ్చేసరికి కొంచెం స్లో రన్స్, అలాగే కటర్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉండేది ఒక పిచ్ మీద. కొంచెం స్పిన్నర్స్కి ఇనిషియల్గా లిటిల్ బిట్ అనేది సపోర్ట్ చేస్తుంది. మరి ఆ తర్వాత మనందరూ తెలిసిందే బ్యాటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఈ గ్రౌండ్ మీద. సెకండ్ ఇన్నింగ్స్ డ్యూ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ మ్యాచ్ అనేది నైట్ జరుగుతుంది కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంటారు, సెకండ్ ఇన్నింగ్స్ చేజ్ చేయాలని అనుకుంటారు. ఇదే గ్రౌండ్లో మనందరం చూసాం T20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. ఆ మ్యాచ్లో ఇండియా 250 పైగా రన్స్ చేసింది. మరి పిచ్ అనేది ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. మరి రెండు టీములు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బ్యాటింగ్ లైనప్లో వచ్చేసరికి యావరేజ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి ఈ గ్రౌండ్లో 190 దాకా ఉందంటే అర్థం చేసుకోండి మరి పిచ్ అనేది ఎట్లా బ్యాటింగ్ సపోర్ట్ చేస్తుందో. మరి బౌలర్స్ చాలా కష్టపడాల్సి వస్తుంది. మరి రెండు వైపుల టీంలో ఒకసారి కాంబినేషన్ చూసుకున్నట్టయితే లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ చూసుకున్నట్టయితే చెన్నైతో మనందరూ తెలిసింది ఎట్లా ఆడారు. వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, రాజస్థాన్ రాయల్స్ తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. ఇదే గుజరాత్ టైటన్స్ మీద వైభవ్ సూర్యవంశీ మీ అందరు గుర్తుందో లేదో లాస్ట్ సీజన్ సెంచరీ చేశాడు. ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. 33 బాల్స్ ఎన్నో చేసినట్టున్నాడు. కిస్వేల్ ఫస్ట్లో ఉన్నాడు ఫాస్టెస్ట్ సెంచరీలో, వైభవ్ సూర్యవంశీ సెకండ్లో ఉన్నాడు. అప్పుడు ఆ వైభవ్ సూర్యవంశీ ఆ యొక్క ఆటతో మొత్తం ప్రపంచాన్ని మొత్తానికి తానేంటో నిరూపించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. మళ్ళీ ఇదే ఆట తీరు ఇక్కడ కొనసాగిస్తే వైభవ్ సూర్యవంశీ తిరుగుండదు. మళ్ళీ ఈ గ్రౌండ్లో కొన్ని ఇండివిజువల్ రికార్డ్స్ అయితే చాలా ఉన్నాయి. శుభ్మన్ గిల్కి ఈ గ్రౌండ్లో టెరిఫిక్ రికార్డ్ అయితే ఉంది. ఐపీఎల్ మొత్తంలో ఎక్కువ రన్స్ చేసింది శుభ్మన్ గిల్ ఇదే గ్రౌండ్ మీద. ఈ గ్రౌండ్ మీద 3 సెంచరీస్ దాకా ఉన్నాయి ఐపీఎల్ సంబంధించి శుభ్మన్ గిల్కి. మరి శుభ్మన్ గిల్ ఈ గ్రౌండ్ అనేది చాలా ఇష్టపడతారు. అలాగే సాయి సుదర్శన్ కూడా గుజరాత్ టైటన్స్కి వచ్చేసి అతను కూడా చాలా రికార్డ్ అయితే ఉంది ఈ గ్రౌండ్ మీద. 780 పైగా రన్స్ అయితే ఉన్నాయి సాయి సుదర్శన్కి. మరి రెండు టీములు బ్యాటింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మీద 8 వికెట్ల తేడాతో గెలిచింది. సో వాళ్ళ రన్ రేట్ అనేది చాలా పాజిటివ్గా ఉంది. ఇటు సైడ్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో ఓడిపోయింది. బట్ ఆ మ్యాచ్ అనేది గెలిచేది, ఎందుకంటే వాళ్ళు ప్రసిద్ధి కృష్ణని కొంచెం లేట్గా ఇంట్రొడ్యూస్ చేశారు శుభ్మన్ గిల్ అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే 13వ ఓవర్లో ప్రసిద్ధి కృష్ణ ఇంట్రొడ్యూస్ చేయడంతో టపటపా వికెట్లు తీశాడు. మరి వాళ్ళ ప్రైమ్ బౌలర్ అయిన ప్రసిద్ధి కృష్ణని తొందరగా ఇంట్రొడ్యూస్ చేస్తాడా లేదా ఈ మ్యాచ్లో చూసుకోవాలి. ఒకవేళ ఒకసారి రెండు టీముల ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మ్యాచ్లో ఏదైతే ప్లేయింగ్ లెవెన్ వచ్చిందో అదే ప్లేయింగ్ లెవెన్ ఈ మ్యాచ్లోకి వస్తాను నేను అనుకున్నా. ఎటువంటి చేంజెస్ అయితే చేయరు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ని కూడా వాడుకోవాలా, అంత టెరిఫిక్ ఫామ్లో ఉన్నారు వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో. మరి ఈ మ్యాచ్లో అయితే నాకు తెలిసి ఎటువంటి ప్లేయింగ్ లెవెన్ చేంజ్ అయితే చేయరు, సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వస్తారని నేను అనుకుంటున్నాను. ఇటు సైడ్ గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వెళ్తారని అనుకుంటున్నా. లేదంటే ఏమన్నా తీసుకొస్తే జేసన్ హోల్డర్ని కగిసో రబాడా ప్లేస్లో తీసుకురావచ్చు, ఎందుకంటే కగిసో రబాడా కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్న T20 వరల్డ్ కప్ నుంచి వస్తున్నారు. కగిసో రబాడా బాగా రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు. మరి కగిసో రబాడాని పక్కన పెట్టేసి జేసన్ హోల్డర్ ఏమైనా తీసుకొస్తారా లేదా ఆ ఒక్క చేంజ్ అయితే చేస్తారు అనుకుంటున్నా నేనైతే. మీదంతా సేమ్ ప్లేయింగ్ లెవెన్తో ఉంటుంది. బట్ గుజరాత్ టైటన్స్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ అనేది డౌన్ ద ఆర్డర్ బ్యాటింగ్ అనేది చాలా వీక్గా ఉంది. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ వీళ్ళు ముగ్గురు అవుట్ అయిపోయిన తర్వాత లాస్ట్ సీజన్ ఏదైతే వాళ్ళ డౌన్ ద ఆర్డర్ బ్యాటింగ్ అనేది వీక్ ఉందా సేమ్ ఈ సీజన్లో కూడా అట్లానే కనపడింది. లాస్ట్ మ్యాచ్లో గ్లెన్ ఫిలిప్స్ అలాగే వాషింగ్టన్ సుందర్ కొంచెం ఆడటానికి ప్రయత్నించారు, బట్ అదైతే సరిపోదు. మరి
రాహుల్ తివాటి అని కొంచెం పైన టాప్ ఆర్డర్ పంపిస్తే అతను ఏమన్నా కొంచెం ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అయినా ఆడతాడని చూసుకోవాలి. అదర్వైజ్ గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ బ్యాటింగ్ అంతా టాప్ 3 మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. మరి బౌలింగ్లో వచ్చేసరికి సిరాజ్ కానీ, రషీద్ ఖాన్ లాంటి వాళ్ళు, కగిసో రబాడ, ప్రసిద్ధి కృష్ణ లాంటి వాళ్ళు, ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రైమరీ బౌలర్స్ ఉన్నారు. మరి వీళ్ళు ఎట్లా బౌలింగ్ చేస్తారనేది కూడా ఈ మ్యాచ్లో చూసుకోవాలి. బట్ కగిసో రబాడ అవుట్ ఆఫ్ ద ఫామ్లో ఉన్నాడు. మరి అతను ఫామ్లోకి వస్తే గుజరాత్ టైటన్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మియాబాయ్ పవర్ ప్లేలు ఎట్లా బౌలింగ్ చేస్తారు, ఇనిషియల్గా స్వింగ్ అవుతుంది బౌలింగ్. ఒకవేళ గుజరాత్ టైటన్స్ ముందుగా బౌలింగ్ చేసుకుంటే అతను ఎట్లా వికెట్లు తీస్తాడని చూసుకోవాలి. అలాగే ప్రసిద్ధి కృష్ణ డెత్ బౌలింగ్ ఎట్లా వేస్తాడు, రషీద్ ఖాన్ మిడిల్ ఓవర్స్లో ఎట్లా కట్టడి చేస్తాడని ఈ మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ బ్యాటర్స్ వచ్చేసరికి వైభవ్ సూర్యవంశీ వాజ్ ఆల్ గుజరాత్ టైటన్స్ బౌలర్స్. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ బౌలర్స్ లాస్ట్ సీజన్లో అతను ఎట్లా ఆడారు, అందరినీ పూర్తిగా ఆడేశాడు. మరి ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ జోరుకి ఎవరు అడ్డు కట్ట వేస్తారు? మహమ్మద్ సిరాజ్ వేస్తారా, కగిసో రబాడ వేస్తారా, లేకుంటే రషీద్ ఖాన్ లాంటి వాళ్ళు వేస్తారా? మరి వీళ్ళందరూ ఎవరు వైభవ్ సూర్యవంశీని ఆపుతారని చూసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ వాజ్ గుజరాత్ టైటన్స్ ఆల్ బౌలర్స్. అలాగే ఇటు సైడ్ వచ్చేసి శుభ్మన్ గిల్ వర్సెస్ నాంద్రే బర్గర్ చాలా చాలా టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. మరి శుభ్మన్ గిల్ లెఫ్ట్ హ్యాండెడ్ బౌలర్కి చాలా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఇనిషియల్గా బాల్ లోపలికి బయటికి స్వింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి శుభ్మన్ గిల్ ఆ యొక్క వీక్నెస్ అని ఉంది. మరి శుభ్మన్ గిల్ నాంద్రే బర్గర్ని ఎట్లా ఎదుర్కొంటాడు అనేది ఈ బ్యాట్లో కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే జోఫ్రా ఆర్చర్ వర్సెస్ జాస్ బట్లర్, ఈ బ్యాట్లో కూడా చాలా బాగుంటుంది. ఇద్దరు ఇంగ్లాండ్ ప్లేయర్స్ మధ్య బ్యాటిల్. మరి వీళ్ళిద్దరిలో ఎవరు నెగ్గుతారు? జోఫ్రా ఆర్చర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే జాస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. మరి వీళ్ళిద్దరి మధ్య బ్యాట్లు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఇంకో బ్యాట్లు వచ్చేసరికి రషీద్ ఖాన్ వర్సెస్ ఇటు సైడ్ రియాన్ పరాగ్, ఈ బ్యాట్లు కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాట్లు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో రషీద్ ఖాన్ రియాన్ పరాగ్ని ఎంతవరకు కట్టడి చేస్తాడనేది చూసుకోవాలి. రియాన్ పరాగ్ స్పిన్ కూడా బాగా ఆడతాడు. మరి ఈ బ్యాట్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని, అలాగే వైభవ్ సూర్యవంశీ అదే జోన్ను కొనసాగిస్తాడు. అలాగే రెండు టీముల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఏంటిదో మీరు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.